రవి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. ఈ సుప్రీం పైలా కృష్ణారెడ్డి గారు ఎలా చూస్తారండి ఇది? బీసీ అంటే ఓవరాల్గా సుప్రీంకోర్టు పిటిషన్లను కొట్టేసింది. కులాల జనాభా గణనతో పాటు కులాల జనగణన కూడా జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఇది జరగడం వల్ల ఎలాంటి నష్టం లేదు, ఇది మంచిదే అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. వెనుకబడిన తరగతులకు న్యాయం జరుగుతుంది, దీనివల్ల ప్రభుత్వాలకు ఆ రైట్స్ ఉన్నాయి, కానీ అందులో మేము ఇన్వాల్వ్ కాలేము అంటూ కూడా తీర్పును చూశారు. ఎలా చూస్తారు దీన్ని? సార్, ముందుగా మీకు మెట్రో టీవీ వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ఇది ఏంటంటే ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. చాలా సమస్యలకు ఈ కులగణన అనేది పరిష్కారం చూపిస్తుంది. దశాబ్దాల తరబడి కొన్ని కులాలు కొట్లాడుతున్నాయి సార్, మా మిమ్మల్ని బీసీలో చేర్చాలని కొన్ని కులాలు, లేదంటే ఎస్సీ ఎస్టీలలో చేర్చాలని కొన్ని సంఘాలు, ఇవన్నిటినీ కొన్ని కులాలు ఉన్నాయి, సంఘాలు కాదు కానీ కులాలు ఉన్నాయి. వీటన్నిటికీ దీనితోటి పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే జనాభా నిష్పత్తిగా ఒకటి చూస్తున్నాము, జనాభా ఎంత పెరిగింది ఏంది అనేది మనం ఒక లెక్క చెప్పుకుంటున్నాం, కానీ అది పూర్తి స్థాయిలో మన దగ్గర ఆధారాలు లేవు. ఏదో ఓటర్ లిస్టులు కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం, ఓటర్ లిస్టు ఆధారంగా జనాభా లెక్క కడితే ప్రతి రాష్ట్రంలో 50 లక్షల నుంచి 90 లక్షల కోటి జనాభా వరకు ఆ ఓటర్ లిస్టులో నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళు ఏవో దొంగ ఓట్లయో, లేదంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ ఓటును తీసుకోకుండా మళ్ళీ కొత్త ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఓటును తీసుకొని అక్కడ ఏ ఓటు అంటే జనాభాను లెక్క పెట్టినట్టుంటే మనకి ఏది కూడా క్లారిటీ లేకుంటున్నది. కాబట్టి ఈ యొక్క కులగణన అనేది చాలా సమస్యలకు పరిష్కార దిశగా ఉంటుందనేది నా ఉద్దేశం సార్. ఇందులో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ పొద్దున లేస్తే మా కులానికి అన్యాయం జరిగిందంటే మా కులానికి అన్యాయం జరిగింది, మా బీసీలకు జరిగింది అంటారు. లేదు అనుకుంటే ఎస్సీ ఎస్టీలకు జరిగింది అంటున్నారు. ఇదేంటంటే వాస్తవంగా బయటకు రావాలి, ఏ కులంలో ఎంత జనాభా ఉంది, ఏంది, దాని నిష్పత్తిగా పోతుందా లేదా, దాంట్లో కూడా ఇంకా జరిగితే కూడా ఇంకా ఉత్తమం ఏంటంటే ఆర్థిక సమానతలు అందులో కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కులంలో ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ఒకడు ఎదిగి ఇంకో నలుగురు ఎదగకపోతే ఆ కుటుంబాన్ని మొత్తం ఒకటేగా చూస్తే కనుక మిగిలిన ముగ్గురికి అన్యాయం జరుగుతుంది సార్. అందులో ఇవన్నీ కూడా పారదర్శకంగా రావాలి. ఈ యొక్క కులగణనలో రాజకీయ అంశాలను అన్ని పార్టీలు పక్కకు పెట్టేసి ఏం చేయాలంటే, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలైనా వాస్తవంగా ముందుకు తీసుకొచ్చి సమస్యను కేంద్ర ప్రభుత్వానికి కానీ కులగణన చేసే ఒక ప్రక్రియకు సహకరించాలి. ఏదో కొన్ని కులాలలో ఓట్లు ఉన్నాయి, ఆ కులంలో ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి వారికి సహకరించే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఈ యొక్క కులగణన కనుక తప్పుదారి పట్టిస్తే కనుక ఏదో రాజకీయ అవసరాలకు దీన్ని ఉపయోగించుకునే విధంగా మేము అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ మొదటి నుంచి బీజేపీ అసలు వాస్తవానికి వ్యతిరేకించింది. కాంగ్రెస్ చేసిన పోరాటం వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కులగణనకు కూడా జనగణన కులగణన విషయంలో ఒప్పుకున్నది. రాహుల్ గాంధీ పోరాటం వలన ఇది సాధ్యమైందంటూ కాంగ్రెస్ పార్టీ అంటున్నది. అంత చిత్తశుద్ధి ఉంటే కనీసం ఇప్పుడు డిజిటల్ జనగణనలో కులాల కాలంని చేర్చడానికి ఎందుకు కొంత తిరకాసు పెట్టింది? అక్కడక్కడ మహిళా రిజర్వేషన్ అంశంలో కూడా తిరకాసు పెట్టింది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కులాల గణన తేలిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అంటూ కూడా కాలయాపన, ఇదంతా దానికి అందరికీ ఇది ఒక తిరకాసు పెట్టి బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి. సార్, ఇక్కడ చాలా మనం అందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్కటి తీసుకున్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒకటి అప్లై అవుతుంది. మీరు ఏ అంశం తీసుకున్నా, మీరు బ్యాంకుకు పోయి లోన్ తీసుకున్నా, ఒక ప్రాపర్టీ కొన్నా, ఇంకేదన్నా మనం ఉద్యోగం చేస్తున్నా, మనం డబ్బులు ఇక్కడి నుంచి అక్కడ ఇచ్చినా, అక్కడి నుంచి ఇక్కడ ఇచ్చేటప్పుడు అయినా, ఒక వస్తువు కొనేటప్పుడు అయినా, వస్తువు అమ్మేటప్పుడు అయినా కొన్ని ఉంటాయి. దానికి ఏంటంటే పారదర్శకంగా ఉండాలి, దానికి సమయతుకంగా ఉండాలి, ఆ నిబంధనల ప్రకారం ప్రతిదీ జరగాలనేది ఉంటుంది. దాన్ని రాజకీయ కోణంలో చూసి తప్పులుగా మనం కనుక చూయించుకుంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో ఏంటంటే పారదర్శక కనబడుతుంది, రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది, బాధ్యత కనబడుతుంది.
అంతేగాని ఏదో నోటికొచ్చింది చేసే విధంగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో జరగడానికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అప్లై అవుతాయి తప్ప మనం ఇక రోజున పొద్దున చేసి నేను చేసినప్పుడు కావాలని ఈయన అంటాడు, నేను చేసినట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్కి అధికారంలోనే ఉన్ననాడు ఒక మాట మాట్లాడతారు, అధికారంలో లేనాడు ఒక మాట మాట్లాడే పరిస్థితులు అన్ని పార్టీలకు వస్తాయి. అందుకంటే కొన్ని బాధ్యతాయుతంగా కొన్ని ఉండాలంటే దానికి ఒక నియమ నిబంధనల ప్రకారం వెళ్తేనే దానికి కరెక్ట్గా పారదర్శకంగా జరుగుతుంది. అదేమి లేకుండా నేను ఇక రోజు కూడా వస్తాడు ఒక షాప్ దగ్గర ఒక వస్తువు అమ్మితే ఆ నిబంధనలు లేకపోతే రోజు కొట్లాట అవుతుంది. అవునా కదా సార్? మనం ఇచ్చిన డబ్బుల దగ్గర అయినా బ్యాంకర్ దగ్గర అయినా మీ బీజేపీ వాళ్ళే అన్నారు కదా కులగణన డిమాండ్ను విపక్షాలు కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే, ఓబీసీలను ఆకట్టుకోవడం కోసమే, ఇదొక రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ గాంధీ అంటూ స్వయంగా మీ బీజేపీ నేతలే విమర్శలు చేసి ఈ రోజు మీరు ఖచ్చితంగా ఓబీసీలను ఆకట్టుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఓబీసీల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. మరి సరే, ఇప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుందంటే సార్, రాజకీయ అవసరాలకు మాట్లాడేది, బాధ్యతలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు, అధికారంలో లేనాడు ఒక మాట మాట్లాడేది ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనం తెలంగాణలోనే విపరీతమైన హామీలు ఇచ్చారు. ఏ హామీని వాళ్ళు అమలు పరుస్తున్నారో అదొకటి చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలలో మన ప్రతి అంశాన్ని, ఏదన్నా కనపడిన ప్రతి అంశాన్ని మనం ముందట పెడతాం. అంతేగాని దాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు పెట్టుకొచ్చిన తర్వాత ఎన్ని ఆటంకాలకు మాట్లాడతారో, ఎన్ని విధాలుగా మాట్లాడతారో అందరూ చూస్తున్నాం. ఇది రాజకీయ అంశంగా సమయము సందర్భం అనేది ఒకటి కావాలి సార్. రాజకీయాలలో ఎలక్షన్లలో మేము మాట్లాడినాము చేసినాం అనేది కాదు. ఇక్కడ కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసిండ్రు, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ 42% అన్నారు. ఏమైంది? ఈరోజు కాతి లేదు. ఎన్ని డ్రామాలు వేసిండ్రు, ఎన్ని యాక్టింగ్లు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారిది నేను వాస్తవంగా చెప్పదలుచుకున్నాను సార్, ఒక నిమిషం టైం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అలా చెప్పే సిద్ధశుద్ధికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు ఏం చేసిండు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, అసెంబ్లీలో పెట్టకముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను ఇది తీసుకొచ్చేసి 42% రిజర్వేషన్ ప్రకారం ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. దానికి అమలు జరగదని చెప్పేసి తెలియగానే ఆర్డినెన్స్ రద్దు చేయకుండానే అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. ఆ బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండానే మళ్ళీ 42% జీవో అని తీసుకొచ్చిండు. ఏ దాని మీద మనకు సిద్ధశుద్ధింది? మళ్ళీ అవన్నిటి తెలుసు, కోర్టుకు వెళ్తే అవన్నీ కొట్టేస్తారు. ఇవన్నీ రాజకీయ అవసరాలు కాదండి. ఈ రోజు జరిగే ప్రక్రియకు మీరు ఎవరు చేసినా ఈ రోజు ప్రక్రియలో మీరు పారదర్శకంగా పాల్గొండి. అన్ని కులాలను అందులో కరెక్ట్గా ఓటర్ జాబితాలో అంటే కులగణనలో వచ్చేటట్టు చూడండి, అన్ని కులాలను చేసేటట్టు చూడండి. దీంతో చాలా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంతకు పెద్దగారు టెల్కబల్ రవి గారు చెప్తున్నారు, చాలా సంఘాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల దాంట్లో కొన్ని బుడిగ సంఘాలు జాయిన్ చేయాలని దశాబ్దాల తరపు పిచ్చపుల అంటే జనరల్గా బుడిగ సంఘాలు అంటారు, కొందరు పిచ్చపులు అంటారు మన తెలంగాణ, వాళ్ళని కూడా జాయిన్ చేయాలంటున్నారు. బీసీలలో కలపాలని కొందరు అంటున్నారు. ఏబిసిడీలలో ఉన్నాయి అందరినీ మమ్మల్ని డీలో ఉండద్దు, మమ్మల్ని ఏలో కలపాలని కొందరు అంటారు, కొందరేమో బీసీలలో. చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా సరిగా, మనము ఇందులో రాజకీయ మూలంగా ఇది బీజేపీ కట్టకట్టకట్టేది నాకు వచ్చిన దృష్టికి చెప్తున్నా. 108 బీసీ సంఘాలు ఉంటే దాంట్లో ఈ రోజు వరకు 58 కులాలకు ఏ ఒక్క రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం దొరకలేదు. బీసీ పేరు పెట్టుకొని ఒక 4-5 కులాలను, ఇక పేర్లు చెప్పొద్దు కానీ మున్నూరు కాపు, ముతిరాజు, గౌడ్స్, యాదవ్స్ తప్ప బీసీలలో మిగిలిన కులాలు ఎవరున్నారు రాజకీయాలలో? రాజకీయ లబ్ధి పొందారు నాకు చెప్పండి. ఎందుకంటే ఆర్థికంగా బలం లేని బీసీ కులాలు మొత్తానికల్లా అధికార బలం రావటం లేదు. దీనికి అందరికీ ముందుకు రావాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే కులగణన పారదర్శకంగా జరగాలి. వాళ్ళ ఏదైతే ఇందులో కూడా ఇప్పుడు 52% 42% రిజర్వేషన్ అంటాం, బీసీలకు అనేదానిట్లో కాకుండా అందులో కూడా ఉప కులాలు ఉన్నాయి. కులాలకు వాళ్ళ ఒక లక్ష్యం ఉంటే వాళ్ళకి ఎన్ని బీసీలలో ఎన్ని 10 సీట్లు ఇవ్వాలంటే ఆ 10 సీట్లను వాళ్ళకు మెన్షన్ చేయాలి. 108 కులాలను తీసుకొచ్చి బీసీలుగా చూపిస్తే ఆ ఉన్న సబ్బండ వర్గాలు, అందులో ఉన్న వర్గాలకే బీసీలకు న్యాయం దొరుకుతుంది, మిగిలిన కులాలకు దొరకదు. దాంట్లో 108 కులాలకు కూడా ఈ కొంత ప్రాతినిధ్యం వచ్చే విధంగా, లేదంటే ఏదో ఒకటి స్థానిక సంస్థలలోనా, లేదంటే సొసైటీలలోనా, లేదంటే జిల్లా పరిషత్లలోనా, కార్పొరేషన్లలోనా కొందరికి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. ఇదంతా ఒక సామాజిక దృక్పథంతో
పెట్టి లేదా శాస్త్రీయబద్ధంగా జరగాలి, లేదంటే ఆ ఉన్న 108 కులాల అధ్యక్షులతోటి ఒక కమిటీ ఇక్కడ మరొక అంశం వేసుకొని కృష్ణారెడ్డి గారు, మరొక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేపడితే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలని డిమాండ్లు జోరందుకుంటాయి, మరి చాలా ఉధృతం కూడా అవుతాయి. మరి ఈ అన్నిటినీ ఎదుర్కోవడానికి కేంద్రం బీజేపీ సిద్ధంగానే ఉందా, ఇదేదో తూతూ మాత్రంగా వెళ్దాము అనే ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలన్న డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా తప్పదు. ఇప్పటికే 50% మన క్యాప్ ఉంది. సార్ సమస్యలు అనేది డే టు డే వస్తూనే ఉంటాయి సార్. గతంలో నేను 1000 రూపాయలతోటి హైదరాబాద్ మొత్తం నెల రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. ఈరోజు 2 లక్షలు నాకు నెలకు వచ్చినా కానీ నేను గడపలేని పరిస్థితులలో ఉన్నాం. ఎందుకంటే సమస్య వస్తుందని చెప్పేసి మనము చేతులు ముట్టుకుని కానీ పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఉండాలి. దానికి వచ్చినాడు దానికి ఏ విధంగా వాళ్ళను సంతృప్తి పరచాలి, ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలనేది ప్రభుత్వాలు చూస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తాయి. కానీ ఇది రాజకీయ అవసరాలకు ఎక్కువ ఉపయోగించుకుంటే కనుక, రాజకీయ ట్రాప్లలో కనుక ఈ కుల సంఘాలు కనుక పడితే కనుక మేమే చేసినామని చెప్పేసి ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు నిబద్ధతతోటి ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదో కులగణన, దానికి అందరు సహకరించాలి, అన్ని ప్రభుత్వాలు సహకరించాలి. కాంగ్రెస్ అంటే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా వాళ్ళు సహకరించాలి. అంతేగాని లేకుంటే ఇది రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకొని దీంట్లో ఎందుకంటే లేని దాన్ని ఇష్యూ తీసుకొచ్చి ఇందులో కలపాలని కొట్లాటలు చేసి ధర్నాలు చేసి దాన్ని ప్రాపర్గా జరగకుండా చేసి ఆ యొక్క కులగణను పక్కదారు ఇచ్చే విధంగా కనుక కొన్ని ప్రభుత్వాలు కానీ కొన్ని కులాలు కనుక చేస్తే కనుక సరే అంటే న్యాయంగా ఎవరికైతే జరగాలో వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా బ్రాడ్గా ఆలోచన చేసి దీంట్లో ఉన్న సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఏదో రాజకీయ ట్రాప్లలో పడకుండా వాళ్ళు ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ సార్ కులగణన జరగాలనేది వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు దాంట్లో మన మహిళా బిల్లు రిజర్వేషన్లు పెట్టినప్పుడు 2031 తర్వాత మనము ఏదైతే జరగాలనుకున్నామో 34లో ఆ టైం కల్లా పార్లమెంటు సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ మనము డబల్ చేసుకొని కులగణన జరగాలనేది దాంట్లో బీజేపీ పెట్టింది. అంటే బీజేపీకి శుద్ధి ఉంటేనే ఆ క్లాస్ పెడితేనే పని అవుతుంది అనేది పెట్టిందా, లేకుంటే ఎట్లా పడితే అట్లా రాజకీయ అవసరానికి పెట్టిందా? ఈరోజు అంశాలు ఏంటంటే ముందుగానే తీసుకొచ్చేసి ఇప్పుడు ఎందుకంటే కొన్ని పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 15 ఇయర్స్కి ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. కాబట్టి ఇప్పుడు 2034లో పెడితే ఇబ్బంది మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడే చేసేస్తే 15 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియలో మండలాలు కానీ కొన్ని జిల్లాలు కానీ ఇక్కడికి అక్కడికి ఇది చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోనే మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకంటే జిల్లాలు పెరిగిన తర్వాత ఒక మండలి సగం మండలి అటుపోతుంది, సగం మండలి ఇటు వస్తుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంటు 3 జిల్లాల్లోనూ ఒక 3 జిల్లాలకు ఉన్నది. ఆ యొక్క ఎంపీ ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఏది చేయాలి, కలెక్టర్లో మీటింగ్ పెడితే ఒకటో దగ్గర అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒక పద్ధతి పాటు లేకుండా చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కొన్ని మండలాల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక 4-10 గ్రామాలు ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తే ఈ మండలము ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుంది, కొన్ని ఏమో అటు వస్తాయి. అది ఎక్కడ అంటే ప్రాపర్ పాలన లేకుండా జరుగుతుంది. ఇదన్నిటికీ ఒక పరిష్కారం రావాలి. కాబట్టి కొన్ని నియోజకవర్గాలలో జనాభా పెరిగింది, కొన్ని నియోజకవర్గాలలో జనాభా తగ్గింది. దానికి అనుకూలంగా మనం ఏంటంటే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి అంటే కులగణన జరిగితే జనగణన కులగణన 2 జరిగితే కనుక ఒక శాశ్వతంగా ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఇదేదో ప్రక్రియను మీరు ఏదో మాట్లాడినారు అనేది చేసేది కాదు. ఒక ప్రక్రియలో భాగంగా చేస్తారు. మీరు ఏదో చేసి చెప్పిండ్రు, మీరు ఏదో మాట్లాడినారు అనేది కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అన్ని కాకమ్మ మాటలన్నీ కలబుల్లి మాటలన్నీ కనుక ఇక తీసుకొచ్చేసి ఎన్ని మాట్లాడాడో మాకు తెలుసు కదా. ఓటు చోర అన్నాడు, ఎటు పోయిందో, నల్ల చట్టాల గురించి మాట్లాడిండు, అదేటు పోయిందో, ఇంకేదో మాట్లాడిండు. ఇవన్నీ ఎటు పోయినాయో రాహుల్ గాంధీకి చిత్తము చిత్తం ఏమో అదే అక్కడ కనబడుతుంది అన్నట్టు ఏదో శాస్త్రం ఉన్నట్టు మా చేసే రాహుల్ గాంధీ మాటలకు విలువ ఉన్నది. దేశంలో ఆయన మాటలు పట్టించుకుంటారు ప్రజలు అనుకొని, మేము భయపడ్డారు అనుకుని శివకుమార్ గారు మాట్లాడితే నవ్వొస్తుంది. రాహుల్ గాంధీ మాటలకు ఆయన చేతలకు
దేశ ప్రజలు ఎన్నడో విసుకెత్తిపోయారు. ఆయన ఏ నియోజకవర్గంలో ఎక్కడ పోయి ప్రచారం చేసినా ఆడ ఓటమే ఉంది తప్ప ఆయన గెలుపులకు తీసుకొచ్చిన దరిదాఖలు లేవు. ఎందుకంటే ఒకటి ఇక్కడ కృష్ణారెడ్డి గారు గతంలో మీ మీద కూడా బీజేపీ పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు బీఆర్ఎస్ ఏదైతే బీహార్లో కుల సర్వే చేశారండి. చేస్తే ఏం జరిగింది? అక్కడ బీజేపీ పార్టీ కావాల్సి అడ్డుకున్నది. న్యాయస్థానం కూడా ఒక కేంద్ర ప్రభుత్వానికి ఆ రైట్స్ ఉంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కుల సర్వే చేయడానికి అవకాశమే ఉండదు అంటూ, చేయకూడదు అంటూ కూడా ఆ కోర్టుల చుట్టూ పిటిషన్లు దాఖలు చేసిన బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఎస్ సార్, అది పరిస్థితులు ఏంటంటే సార్, ఇది మనము ఒక రాజకీయ కోణంగా మనం రాజకీయంగా మలుచుకోవడానికి మాట్లాడుకుంటే కష్టమవుతుంది సార్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నది. మన దగ్గర ఎస్టీలో పెద్ద మొత్తంలో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ చట్టం కంటే ఎక్కువ గొప్ప చట్టం మన దగ్గర. అదే మనం మహారాష్ట్ర పోతే వాళ్ళు బీసీలు ఉంటారు. ఇది పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉన్నప్పుడు కేంద్రము ప్రాపర్గా తీసుకోవాలి. ఒక రాష్ట్రంలో రాజకీయ అవసరాలకు అనుగుణంగా కనుక కులగణన చేస్తే అది దేశం మొత్తం ప్రభావం ఏర్పడుతుంది. గతంలో చేస్తేనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది, తెలంగాణలో ఒకలాగా ఉంటుంది. కొన్ని కులాలు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆంధ్రాలో బీసీలలో ఉంటారు, అదే కులము తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు ఓసీల కింద ఉన్నారు. ఇవన్నిటినీ చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకుండా ఏ సంఘాలను దాంట్లో చేర్పాలి, వీకర్ సెక్షన్స్ ఎవరు ఉన్నారు, లేదంటే మరి రేపటి నుంచి స్టార్ట్ అవుతా చూడండి. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన శక్తులకు అవకాశం కల్పించే విధంగా ఈ కులాన్ని ఇక్కడ కలపండి, ఆ కులాన్ని అక్కడ కలపండి కాకుండా ఆర్థిక సమానతలను చూసి సార్వభౌమ ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క మౌలిక లక్షణం ఆ విధంగా పెట్టడం తప్పు కాదు.